ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలని, ప్రతి నెల ఒకేసారి ఆసుపత్రి తనిఖీ చేస్తామని, ఆసుపత్రికి స్టాఫ్ సమయానికి రావాలని, నేరుగా ఆసుపత్రిలో పేషెంట్ వద్దకు వెళ్లి వైద్యం అందుతుందా లేదా అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం కమలాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులతో సమీక్ష నిర్వహించిన హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించాలని ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్దపీట వేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయిన ఆడబిడ్డకు మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000తో పాటు కేసీఆర్ కిట్టును ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఇవ్వడం లేదని వాపోయారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు, రోగులకు మెరుగైన వైద్యంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం కలిగేలాగా వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి నెల 15 నుండి 20 డెలివరీలు అయ్యేలాగా చూడాలని డాక్టర్స్ ని కోరారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ఉన్నాడని గ్రామాల్లో ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిపై అపనమ్మకం పోవాలంటే డాక్టర్లతో పాటు ఆసుపత్రి స్టాఫ్ సమయానికి రావాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతి నెల ఒకసారి అకస్మాత్తుగా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు. తనిఖీ వచ్చినప్పుడు సమయానికి రాని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కువ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది నిరుపేద కుటుంబాలకు చెందినవారు కాబట్టి వచ్చిన రోగులకు మెరుగైన వైద్యం అందించి వారికి అన్ని సౌకర్యాలు కల్పించి వారి నమ్మకం కలిగించాలన్నారు. డాక్టర్లకు ఆసుపత్రికి తన సహాయ సహకారాలు తన కృషి ఉంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకు వైద్యం అందించే విషయంలో రాజీ పడేది లేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నేరుగా ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక్క పేషెంట్ వద్దకు వెళ్లి వైద్యం అందుతుందా లేదా అని వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్య ఉంటే తమ వద్దకు తెలియచేయాలని తెలిపారు. మీ టైం డ్యూటీ ఏ టైం అయితే ఉంటుందో ఖచ్చితంగా ఆ టైంకి రిపోర్ట్ కావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. ఎవరన్నా నేను కొన్నిసార్లు మీకు చెప్తున్నా, నేను చాలా రెగ్యులర్గా వస్తుంటా, మీ అందరికీ నా సంగతితో తెలుసు. నేను ఎప్పుడైనా విజిట్ అయినప్పుడు సరే ఇవ్వాలంటే చెప్పొచ్చిన, నేను ఎప్పుడైనా ఈ డ్యూటీ తిరిగినప్పుడు నేను వచ్చినప్పుడు లేకపోతే మాత్రం ఇట్ విల్ బి ఏ సీరియస్ యాక్షన్. తర్వాత మీరైతే మాత్రం బాధపడితే నాకు సంబంధం లేదు. మనం ఉన్నది అందరం, మేము ప్రజాసేవల్లో, మీరు ప్రజాసేవల్లో. ఇట్ ఈస్ ఎ సీరియస్ థింగ్, సీరియస్ కన్సర్న్. కాబట్టి దయచేసి ఇలా హుజురాబాద్ నుంచి కూడా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నేను మీతోనే స్టార్ట్ చేసిన. రేపు హుజురాబాద్ని కూడా ప్లస్ జమ్మికుంట కూడా చాలా పుష్ చేయబోతున్నాను. ఐఎమ్ కమింగ్ టు హాస్పిటల్. నేను ఎప్పుడు వస్తాను నాకే తెలియదు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఎవ్రీ 15-20 days అట్లీస్ట్ ఐ విల్ మేక్ షూర్ మంత్లీ అట్లీస్ట్ ట్వైస్ ఆర్ వన్స్ డెఫినెట్గా హాస్పిటల్ విజిట్ మాత్రం డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా చేస్తాను. కాబట్టి దయచేసి ఇప్పుడు ఇవాళ హాస్పిటల్కి వచ్చిన ఐ డోంట్ సీ ఎనీ పేషెంట్స్ అలౌడ్. డాక్టర్ గారు నాకు చెప్తున్నారు దాదాపు 150 పేషెంట్స్ ఎవ్రీడే వస్తున్నారండి.